దాదాపు 5 లక్షల మంది రైతుల దగ్గర 28,83,288 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 29 లక్షల మెట్రిక్ టన్నుల్ని రైతుల దగ్గర నుంచి సేకరించి 6,565.84 కోట్ల రూపాయలని కేవలం 24 గంటల లోపల, కొంతమందికి 7-8 గంటల్లో కూడా అకౌంట్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని. అందుకనే ఈరోజు రైతు సోదరులు అందరూ కూడా సంతోషంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటా ఉన్నారు. దాన్ని చూసి బాధపడటమే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తాను చేసిన మోసాలు ఏమిటో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. 21 రోజుల్లో మీ ధాన్యానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 3-4 నెలలైనా సరే డబ్బులు చెల్లించలేని దైన్య స్థితిలో ఉంటే ఆ ఎగ్గొట్టిన డబ్బులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు అంటున్నారు ప్రజల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి. మేము ఎన్టీఆర్ భరోసా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసి దాదాపు 63-64 లక్షల మంది లబ్ధిదారులకి ఈ పెన్షన్ కార్యక్రమం ఇస్తున్న విషయం వాళ్ళకి తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు సెలవైతే అంతకు ముందు రోజే 31వ తారీఖు, 30వ తారీఖు, ఆఖరికి 29వ తారీఖును కూడా పెన్షన్ చెల్లించిన విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తానని. ఇంతకుముందు 3,000 రూపాయలు ఇచ్చిన వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలకి పెంచాం. ఏదో చెప్తున్నారు మేము తల్లి దీవెన ఇచ్చాము, ఏదో అమ్మఒడి ఇచ్చామని చెప్పేసి. మీరు అమ్మఒడి సంవత్సరానికి 15,000 ఇచ్చిండొచ్చు, 12,000 రూపాయలు ఇచ్చారు. మరి 3,000 నుంచి 4,000 రూపాయలు 63 లక్షల మంది కుటుంబాలకి ఇస్తున్నాం కదా. ఆ 1,000 రూపాయలు ఈ సంవత్సరానికి 12,000 రూపాయలు అవుతుంది కదా. అంటే మీరు ఇచ్చిన అమ్మఒడి ఏదైతే ఉందో దానికి సమానంగా మేము రైతు భరోసాలనే 63 లక్షల కుటుంబాలకు ఇస్తున్న విషయాన్ని గమనించాలని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లి దీవెన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను. అంటే 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా అదనంగా 65 లక్షల కుటుంబం, 63-64 లక్షల కుటుంబాలకి అదనంగా ఇవ్వటమే కాకుండా మళ్ళీ తల్లి దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే సూపర్ 6లో కుటుంబానికి 3 సిలిండర్లు అని చెప్పామో ఆల్రెడీ ఆ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే 1 సిలిండర్ ఇచ్చేసిన విషయాన్ని కూడా దాదాపు 82,97,000 మందికి సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. దీని కింద 639 కోట్ల రూపాయలు ఆ 83 లక్షల మంది కుటుంబాలకి చేరిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తాను. వీటిని మించి భయానక వాతావరణం నుంచి స్వేచ్ఛా వాతావరణంలోకి ఈ ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వచ్చారు కాబట్టి సంక్రాంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మా భూములు ఏమైపోతాయో, మా భూముల పేరు మీద, మా భూముల పుస్తకాలు, పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకున్నారు. ఎవరు పడితే ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భయానకమైన చట్టం ఉందో, మా భూములు ఏమైపోతాయని భయపడిన ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా నా భూమి నాది అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కల్పించాం. అది ఈరోజు ప్రజలందరూ కూడా మరి చక్కగా గడపడానికి కూడా కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా అన్న క్యాంటీన్లు ఒకళ్ళ కడుపు నింపడానికి సంతోషంగా ఉత్సాహంగా ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏ విధంగా రద్దు చేసిందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాము. ఈ 6 నెలల కాలంలో దాదాపు 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొన్ని లక్షల మందికి కేవలం 5 రూపాయలకే పూటకి కడుపు నింపే కార్యక్రమాన్ని, ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని లక్షల మంది
ఈ అన్న క్యాంటీన్లు వినియోగించుకుని మరి ఆకలి తీర్చుకునే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుకు రాగానే గుంటల రోడ్లు గుర్తుకొచ్చాయి. సంక్రాంతి పండక్కి ఆ గుంటల రోడ్లో మా ఊరు వెళ్ళలేమో, నడువులు పడిపోతాయి అని చెప్పేసి భయంతో గ్రామాలకు సొంత గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి నుంచి ఈరోజు పాట్ హోల్ ఫ్రీ మిషన్ ఆ కార్యక్రమాన్ని చేసి చాలా వరకు కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. మరి ఒక పండక్కే చేయాలనుకున్నాం, కొన్ని కారణాల మూలంగా కాంట్రాక్టర్లు అన్ని పనులు ఒకటేసారి రావటం మూలంగా మరి ఈ నెలాఖరికైనా సరే పూర్తి అవుతాయి అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. రోడ్లు మెరుగుపడ్డాయి, చాలా రోడ్లు కొత్తగా కూడా వేశాం. ఎన్ఆర్జీఎస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి దాదాపు 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల వరకు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఈ 6 నెలల కాలంలోనే ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని నేను. అందుకనే ఈరోజు వారి వారి గ్రామాల్లో వారి వారి వాడల్లో సిమెంట్ రోడ్లు ఏర్పడిన పరిస్థితుల్లో, పరిశుభ్రమైన పరిస్థితుల్లో సంక్రాంతిని సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరంగా చేసుకుంటున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది.